ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఫైనల్ హీరింగ్ అంటున్నారు. ఇప్పుడు ఈ కేసుని యాక్సిడెంటల్గా పరిగణిస్తారా లేక రుద్ర నేరం చేశాడన్నట్టు వాదనేమైనా ఉంటుందా? ఇప్పటి వరకు జరిగిన వాయిదాల్లో భాను ప్రతాప్ గారికి ఇంకా రుద్ర గారి ప్రత్యర్థులకు మధ్య గొడవ జరుగుతుండగా రుద్ర గారు ఆపే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో ఒక మితిమీరిన ఆవేశంలో జరిగిన తోపులాటలో ప్రమాదవశాత్తు భాను ప్రతాప్ గారు మృతి చెందడం జరిగింది. భాను ఇది చాలా వివరంగా కోర్టు వారికి వివరించాము. కానీ దాన్ని బలపరచడానికి మన దగ్గర తగిన ఆధారాలు లేవు. అది కాకుండా మీ ఇంట్లోనే పర్వాలేదు, చెప్పండి. మీ వైఫ్ శకుంతల గారు రుద్ర గారే తన కొడుకుని హత్య చేశారని కేసు ఫైల్ చేశారు. నేరారోపణ చేసిన వారు, నేరం చేసినట్టుగా పరిగణించబడుతున్న వారు ఇద్దరూ మీ కుటుంబ సభ్యులే. పైగా శకుంతల గారు పెట్టిన కేసుకి రుద్రగారి ప్రత్యర్థుల మద్దతు కూడా ఉంది. కాబట్టి తీర్పు ఎలాగైనా రావచ్చు. ఈ కేసు తీర్పు 100% మీకు అనుకూలంగా రావాలంటే ఒక్కటే మార్గం ఉంది. ఏంట్లాయర్ గారు? శకుంతల గారు రుద్ర గారి మీద పెట్టిన కేసుని విత్డ్రా చేసుకోవాలి. అలా చేస్తే రుద్ర గారికి అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లాయర్ గారు, ఒకవేళ మా రుద్ర నేరం చేశాడని కోర్టు నమ్మితే ఏ శిక్ష విధిస్తారు లాయర్ గారు? నేరం చేశాడని నిరూపణ అయితే మాత్రం 7 నుంచి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడచ్చు. లాయర్ గారు, శిక్ష తప్పించే మార్గం ఏదైనా ఉందా? మరో మార్గం అంటే సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకోవాలి.